ఇక్కడ రెండు విషయాలు చెప్పాలండి. మా ఇంట్లో రెండు డస్ట్బిన్స్ అనేవి మేము పెట్టుకోలేదు. ఒకటి వచ్చేసి టీవీ. మా ఇంట్లో టీవీ లేదు. పిల్లలు పుట్టినప్పుడు నుంచే టీవీ తీసేసాం. సో ఆ టీవీ లేకపోవడం వల్ల ఎక్కువ టైం మనం పిల్లలతో గడిపే అవకాశం ఉంటుంది. సో మాకు అసలు టీవీ చూడాలనే ధ్యాస కూడా ఇప్పటికి కూడా లేదు. మా మిస్సెస్ నేను ఇద్దరం కూడా పిల్లలతో గడిపేవాళ్ళం. పిల్లల్లో ఉన్నటువంటి నేచురల్ టాలెంట్స్ ఏమున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం. మా బాబుకు ఫ్లెక్సిబిలిటీ బాగుండేది, అందుకని వాడికి యోగా నేర్పించాము. యోగాలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ లో తీసుకెళ్లి వాడిని ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ యోగాలో అబ్బాయి. పాపలో మ్యాథ్స్ టాలెంట్ చిన్నతనంలోనే మా మిస్సెస్ గమనించి మ్యాథ్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఈజీగా నేర్చుకుంటుంది, క్యాచింగ్ పవర్ చాలా బాగుంది, మెమరీ పవర్ కూడా బాగుంది అని చెప్పేసి పాపకి చిన్న చిన్న ట్రిక్స్ తోటి వేదిక్ మ్యాథ్స్ అబాకస్ నేర్పించడం స్టార్ట్ చేసింది. 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి 100 టేబుల్స్ ఎక్కడ అడిగినా గానీ అవలీలగా స్పాంటేనియస్ గా వెంటనే మనం క్యాలిక్యులేటర్ కంటే ఫాస్ట్ గా చెప్పడం చేసింది. ఆ ప్రాక్టీస్ తోటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చేసింది. 7 సంవత్సరాల వయసులో 5 కాన్సెప్ట్స్ మీద కళ్ళకు గంతలు కట్టుకుని వాళ్ళు ఎక్కడ ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పడం అలాగా చేసింది. 9 సంవత్సరాల వయసప్పుడు బాబు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ సాధిస్తే నేను కూడా ఏదో ఒకటి అన్నయ్యకి పోటీగా చేయాలని చెప్పేసి నోబెల్ వరల్డ్ రికార్డ్ చేసింది మ్యాథ్స్ లో.